మీ ఫ్రెండ్స్ కి ఒకసారి ఇంటిమేట్ చేయండి. ఫ్రెండ్స్కి ఒకసారి ఇంటిమేట్ చేయండి అమ్మా, అందరినీ గూగుల్ మీట్లో, టీచ్ మీట్లో కాదు, గూగుల్ మీట్లో యాడ్ అవ్వమండి. ప్రసన్న కుమార్ ఒకసారి ఎంపీసీ వాళ్ళకి చెప్పమ్మా. మధుబాబు మీ ఫ్రెండ్స్కి ఇంటిమేట్ చేయి. దేవిశ్రీ బాల, మాధురి జాయిన్ అయిందా? సో చెప్పమ్మా దేవిశ్రీ బాల, మీ బీటెడ్సీ వాళ్ళకి చెప్పి ఇంటిమేట్ చేయ ఒకసారి. చెప్తున్నాను మ్యామ్.
మేడం ఏమా? అదే ఒకసారి కాల్ చేసి వస్తాను మేడం ఫ్రెండ్స్కి బ్యాక్కి వస్తాను. ఏంటమ్మా? అది ఈ ఒకసారి బ్యాక్కి వెళ్ళి ఫోన్ చేసి వస్తాం మేడం. ఒకసారి ఫోన్ చేయి. మేడం క్లాస్ ఉందా మేడం? Yes, yes. Wait, wait.
మన మాలిక్యులర్ ఆర్బిటాల్స్ గురించి డయాగ్రామ్స్ గురించి స్టడీ చేసినప్పుడు దాకా ఆక్సిజన్ O2 అలాగే O2 N2 యొక్క మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్స్ గీశారు. COకి NOకి గీయమని చెప్పాం. గీసామరమ్మా? గీసాం మ్యామ్. ఎవరైనా ప్రజెంట్ చేస్తారా దీనిపైన? ఎంతమంది గీశారు? నేను గీసాను మ్యామ్, దేవశ్రీ బాల. దేవిశ్రీ బాల. ఇంకా ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మనం ఇప్పుడు దాకా మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్ O2కి N2కి మనం రాసాము. ఇప్పుడు మనం COకి NOకి, మీ సిలబస్లో COకి NOకి మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్ గీయాలని ఉంది. సో ఇప్పుడు CO అండ్ NOకి మన మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్స్ ఆల్రెడీ గీయమని చెప్పాము. ఇది హోంవర్క్ కింద ఇచ్చాము. ఒకసారి ఎంతవరకు మీరు నోట్ చేశారనే చూద్దాం. సో మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్ ఆఫ్ CO, మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్ ఆఫ్ CO చూద్దాము. వాట్స్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్? కార్బన్ అటామిక్ నెంబర్ ఎంతమ్మా? 27 మ్యామ్. 27. అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్ 6 మ్యామ్. 6. అలాగే అటామిక్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్? ఎంత? కార్బన్ తర్వాత నైట్రోజన్ 7. వాట్స్ ద ఎలక్ట్రాన్? మీరు 1 by 1 రాసుకోండి అమ్మా. నేను స్క్రీన్ సరిపోదని చెప్పి నేను పక్కన రాస్తున్నాను. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కార్బన్ ఎంత? 1s2 2s2 2p2. అలాగే ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నైట్రోజన్ ఎంత? 1s2 2s2 2p3. 1s2 2s2 2p3. So total number of electrons in CO, సారీ ఇక్కడ నైట్రోజన్ కాదు,
ఆక్సిజన్ వేసుకోండి. ఆక్సిజన్ వేసుకుంటే ఆక్సిజన్కి ఎంత 8. మనం ఓన్లీ సిఓకి మనం ఇప్పుడు మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్ గీస్తున్నాము. సో సిఓకి కార్బన్కి 6, ఆక్సిజన్కి 8. మొత్తం ఎలక్ట్రాన్స్ ఎన్నమ్మా? 6 + 8 అంటే 14 ఎలక్ట్రాన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ సిఓ ఎంత? 14 ఎలక్ట్రాన్స్. సో 14 ఎలక్ట్రాన్స్ కాబట్టి మనకి ఏ డయాగ్రామ్ వస్తుంది? మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్. మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్ ఏమొస్తుంది? మనం ఫస్ట్ గీసాను చూసారా, నైట్రోజన్కి ఆర్బిటల్ డయాగ్రామ్ వస్తుంది. అందరూ ఆర్బిటల్ డయాగ్రామ్, మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్ గీసి సి కార్బన్కి ఆక్సిజన్కి ఎలక్ట్రాన్స్ వేసి ఫిల్అప్ చేయండి. This is the molecular orbital diagram of CO. So one side one carbon ki, inko side oxygen ki వేయండి. Carbon 1s2, 2s2, 2p2. అలాగే ఆక్సిజన్ కి 1s2, 2s2, 2p4. మనకి కార్బన్ మోనాక్సైడ్ కి సిఓకి మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని వచ్చాయి? 14 ఎలక్ట్రాన్స్. కాబట్టి మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్ sigma 1s, sigma star 1s, sigma 2s, sigma star 2s, pi 2py, pi 2pz. ఇది నీట్గా వేసుకోండి అమ్మా. దిస్ ఇస్ సిగ్మా 2px. అది పై స్టార్ 2py, పై స్టార్ 2pz అవుతుంది. Sigma star. This is the molecular orbital diagram.
ఇక్కడ మనం 1s2 అన్నాం కాబట్టి టూ ఎలక్ట్రాన్స్ వేస్తున్నాం. అలాగే 2s2 2 ఎలక్ట్రాన్స్ వేసాం. 2p2 కాబట్టి 2pxలో ఒక ఎలక్ట్రాన్, 2pyలో ఒక ఎలక్ట్రాన్ని వేసాము. అలాగే ఇక్కడ ఆక్సిజన్కి వచ్చేటప్పుడు 1s2 2s2 2p4. సో 1s2 2s2 2p4 ఎక్స్లో ఒకటేయండి, వైలో ఒకటేయండి, జెడ్లో ఒకటేయండి, అలాగే ఎక్స్లో ఇంకొకటేయండి, మొత్తం 2p4. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ ఆక్సిజన్, దీనికి ఇప్పుడు మనం ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ చేస్తూ రావాలి. సో కార్బన్లో ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఆక్సిజన్లో ఒక ఎలక్ట్రాన్ వచ్చి సిగ్మా 1s ఫిల్ అవుతుంది. తర్వాత సిగ్మా స్టార్ 1s ఫిల్ అవుతుంది. సో సిగ్మా 1s2 సిగ్మా స్టార్ 1s2. అలాగే సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. ఇప్పుడు p ఆర్బిటాల్స్ చూడండి ఏ విధంగా ఫిల్ అవుతాయో. కార్బన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ వచ్చి ఇక్కడ ఫిల్ అవుతుంది. అలాగే ఆక్సిజన్లో ఒక ఎలక్ట్రాన్ వచ్చి ఇక్కడ ఫిల్ అవుతుంది. ఈ రెండు ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రాన్ వచ్చి పిలో ఉన్న ఇంకో ఎలక్ట్రాన్ ఇటు సైడ్ వచ్చి ఫిల్ అవుతుంది. నెక్స్ట్ ఆక్సిజన్లో ఉన్న ఎలక్ట్రాన్ వచ్చి ఇక్కడ ఫిల్ అవుతుంది. మొత్తం 4 ఎలక్ట్రాన్ ఫిల్ అయ్యాయి. నెక్స్ట్ 2 ఎలక్ట్రాన్స్ వచ్చి ఇక్కడ పేర్ అప్ అవుతుంది. సో ఇటు సైడ్ 4, ఇటు సైడ్ 2, ఆక్సిజన్లో 4, అలాగే పిలో 2 ఎలక్ట్రాన్లు, మొత్తం కలిపి ఇక్కడ ఉన్నటువంటి పిలో 4 ఎలక్ట్రాన్లు, ఇక్కడ ఉన్న 2 ఎలక్ట్రాన్లు, మొత్తం కలిపి 6 ఎలక్ట్రాన్స్ ఎక్కడ వస్తాయి, ఇక్కడ వస్తాయి. మొత్తం 3 2 6 ఎలక్ట్రాన్లు ఫిల్ అయింది, ఫిల్లింగ్ అనేది జరిగింది. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో దిస్ ఈస్ ద మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్. సో మాలిక్యులర్ ఆర్బిటల్ కాన్ఫిగరేషన్ ఏం రాస్తారమ్మా? సిగ్మా 1s2 హ్యాస్ ద హైయర్ ఎనర్జీ, తర్వాత సిగ్మా స్టార్ 1s2 సిగ్మా 2s2 సిగ్మా స్టార్ 2s2 పై 2py2 పై 2pz2 sigma 2px2. This is the molecular orbital configuration. Molecular orbital configuration. So molecular orbital configuration తర్వాత మనం ఏం రాయాలి? బాండ్ ఆర్డర్ నోట్ చేయాలి. సో వాట్స్ ద బాండ్ ఆర్డర్? బాండ్ ఆర్డర్ ఫార్ములా ఏంటమ్మా? half into number of bonding electrons minus number of anti-bonding electrons. సో బాండింగ్ ఎలక్ట్రాన్స్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? ఇక్కడ ఒక 2, ఇక్కడ 2, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 6, మొత్తం కలిపి బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 6 + 2 8 + 2 10 ఎలక్ట్రాన్. అలాగే యాంటీ బాండింగ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇక్కడ ఒక 2, 4 మ్యామ్. ఇక్కడ ఒక 2, మొత్తం 4. 10 - 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 6/2, అంటే 3 అనేది వస్తుంది. బాండ్ ఆర్డర్ ఎంత? 3. అంటే ఏ బాండ్ ఫామ్ చేస్తుంది? ట్రిపుల్ బాండ్ ఫామ్ చేస్తుంది. కార్బన్కి ఆక్సిజన్కి మధ్య ఎటువంటి బాండ్ ఉంటుంది? ట్రిపుల్ బాండ్. ట్రిపుల్ బాండ్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ చెప్పాలి. మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ చెప్పడానికి ఇక్కడ ఎక్కడైనా కానీ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయేమో? ఇప్పుడు మనం చేసినటువంటి సిగ్మా 1sలో కానీ 2sలో కానీ ఎక్కడైనా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయా? లేవు. సో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ ఏమవుతుంది? మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ డయామాగ్నెటిక్. డయామాగ్నెటిక్. అలాగే నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి μ = 0 బోర్ మ్యాగ్నెట్. 0 బోర్ మ్యాగ్నెట్.
mu is equal to 0 bone magnetars, magnetic character వచ్చి diamagnetic అవుతుంది. నోట్ చేసుకోండి అమ్మా. ముందరంతా కార్బన్ యొక్క అటామిక్ నెంబర్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ నోట్ చేయండి. అలాగే ఆక్సిజన్కి వచ్చి అటామిక్ నెంబర్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నోట్ చేయండి. తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ CO 14 ఎలక్ట్రాన్స్ అని నోట్ చేయండి. నెక్స్ట్ డయాగ్రామ్ నోట్ చేసుకొని మాలిక్యులర్ ఆర్బిటాల్ కాన్ఫిగరేషన్, బాండ్ ఆర్డర్, మ్యాగ్నెటిక్ క్యారెక్టర్, మ్యూ వాల్యూ నోట్ చేయండి. నోట్ చేయడం అవగానే చెప్పండి. అయిందమ్మా, నోట్ చేసుకున్నారా? కళ్యాణి, కళ్యాణి నోట్ చేసావమ్మా? బొబ్బిలి కళ్యాణి, హేమంత్, మేడం నోట్ చేస్తాను. సతీష్, అయింది మేడం. మధుబాబు, ఓకే. చేసాం మేడం. చెప్పండి మేడం. ఓకే. నెక్స్ట్ అన్బుక్ మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్ గీద్దామా? నెక్స్ట్ ఎన్ఓకి స్టార్ట్ చేద్దాం. మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్ సిఓకి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఓకే ఓకే మేడం. ఓకే ఓకే నోట్ చేస్తున్నారు ఇంకా?
ఏం చిరంజీవి అయిందమ్మా నోట్ చేయడం? ఇన్ మేడం. నెక్స్ట్ చూడండి, మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్ ఆఫ్ వెయిట్ ఫర్ ఎ మినిట్. రాసుకున్నాము. మాలిక్యులర్ ఆర్బిటల్ డయాగ్రామ్ ఆఫ్ NO దాంట్లో అటామిక్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్ రాయండి. అటామిక్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్ ఎంత? అటామిక్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్ ఎంత? 7. అటామిక్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్ 7. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. 1s2 2s2 2p3 1s2 2s2 2p3. అలాగా ఆక్సిజన్కి రాయండి. అటామిక్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ atomic number of oxygen 1s2 2s2 2p4 1s2 2s2 2p4. Total number of electrons in NO.
total number of electrons in NO. Is total number of electrons in a counted? So total number of electrons in NO ఏమవుతుందమ్మా? నైట్రోజన్కి 7, ఆక్సిజన్కి 8, మొత్తం కలిపి 15 ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో 15 ఎలక్ట్రాన్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 14 క్రాస్ అయింది కాబట్టి వన్ ఎస్ 2s ఆల్రెడీ మీరు నోట్ చేశారు కాబట్టి అదే వేయండి. నేను 2pలో ఏ విధంగా చేంజ్ అవుతుందనే చూపిస్తాను. మీరు నీట్గా వేసుకోండి అన్నమాట డయాగ్రామ్. వన్ ఎస్ 2s 2p. వన్ ఎస్ 2s 2p. ఇటు సైడ్ నైట్రోజన్ వేయండి, ఒక సైడ్ నైట్రోజన్ వేయండి. ఈ రిప్రజెంటేషన్స్ ఏవి మర్చిపోకూడదు. ఎనర్జీ ఈ సైడ్ ఆక్సిజన్ వేయండి. దిస్ ఇస్ సిగ్మా 1s, సిగ్మా స్టార్ 1s, సిగ్మా 2s, సిగ్మా స్టార్ 2s. నైట్రోజన్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 7, ఆక్సిజన్కి 8. ఓకే, ఇప్పుడు దీంట్లో కూడా ఎట్లాగా మనం
14 ఎలక్ట్రాన్స్ క్రాస్ చేసింది కాబట్టి పైన పై 2py పై 2pz సిగ్మా 2px సేమ్. బట్ హియర్ ఇక్కడ ఏమొస్తుంది, ఫస్ట్ సిగ్మా 2px వస్తుంది, తర్వాత పై 2py పై 2pz వస్తుంది. ఇందాక దానికి డిఫరెన్స్ ఇది. సిగ్మా 2px this is pi 2py, this is pi 2pz. Okay, this is pi star 2py, this is pi star 2pz, this is sigma star 2px. అన్నీ కూడా మర్చిపోకూడదు, అన్నీ నోట్ చేయాలి. డయాగ్రామ్కి ఇంపార్టెన్స్ ఉంది. సిగ్మా స్టార్ 1s సిగ్మా 2s సిగ్మా స్టార్ 2s. ఇప్పుడు ఆల్రెడీ ఇందాక మన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నైట్రోజన్ రాశారు, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆక్సిజన్ రాశారు కదా. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయండి. ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయండి అమ్మా. నైట్రోజన్లో ఏమన్నాము, 1s2. సో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయండి. అలాగే 2s2, అలాగే 2p3, 2pxలో ఒక ఎలక్ట్రాన్, 2pyలో ఒక ఎలక్ట్రాన్, 2pzలో ఒక ఎలక్ట్రాన్. నెక్స్ట్ ఆక్సిజన్కి వచ్చేటప్పటికి 8 కదా, 1s2, 2 ఎలక్ట్రాన్స్, 2sలో 2 ఎలక్ట్రాన్స్, 2p4. So 1 2 3 4, 2p4. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాతనే పేరప్ చేయండి. చూడండి, నైట్రోజన్ ఆక్సిజన్లో నైట్రోజన్ నుంచి ఒక ఎలక్ట్రాన్, ఆక్సిజన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ వస్తుంది, పేరప్ అవుతుంది. అలాగే ఇటు నుంచి నైట్రోజన్ నుంచి ఒక ఎలక్ట్రాన్, ఆక్సిజన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ పేరప్ అయింది. అలాగే 2sలో ఇటు నుంచి ఒక ఎలక్ట్రాన్, ఇటు సైడ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ పేరప్ అయింది. 2sలో కూడా ఇటు ఎలక్ట్రాన్ పేరప్. ఇప్పుడు చూడండి, 2p3లోంచి నైట్రోజన్ నుంచి ఒక ఎలక్ట్రాన్, ఆక్సిజన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ ఫిల్అప్ అవుతుంది. తర్వాత నైట్రోజన్ నుంచి ఒక ఎలక్ట్రాన్, ఆక్సిజన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ ఫిల్అప్ అయింది. తర్వాత అగైన్ అనదర్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఫిల్ అయింది. సో ఇటు సైడ్ 3, ఇటు సైడ్ మొత్తం 4, 7 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. 7 ఎలక్ట్రాన్లో ఇక్కడ 6 ఎలక్ట్రాన్ ఫిల్ అయిపోయింది. ఇంకొక ఎలక్ట్రాన్ వచ్చి ఎక్కడికి వెళ్తుందమ్మా, పై 2py స్టార్లోకి వెళ్తుంది. జాగ్రత్త చూడండి, 2p3, ఈ 3, ఈ 4, 7 ఎలక్ట్రాన్. 7 ఎలక్ట్రాన్లో 3 2లో 6 ఎలక్ట్రాన్లు ఇక్కడ ఫిల్ అయిపోయింది. ఇంకో ఎలక్ట్రాన్ పై 2pyలోకి వెళ్ళింది. సో నెక్స్ట్ ఏం రాస్తారు, మాలిక్యులర్ ఆర్బిటాల్ కాన్ఫిగరేషన్ వేయండి. మాలిక్యులర్ ఆర్బిటాల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ NO యొక్క మాలిక్యులర్ ఆర్బిటాల్ కాన్ఫిగరేషన్ ఏంటది, సిగ్మా 1s2 has the higher energy than
sigma star 1 s2, next sigma 2 s2 greater than sigma star 2 s2 greater than sigma. జాగ్రత్తగా చూడాలి, ఎగ్జామ్లో కూడా ఇదే ఏం రాశారు అనేది చూస్తారు. ఈ పి ఆర్బిటాలే ఇంపార్టెంట్. ఫైవ్ 2py ఈజ్ ఈక్వల్ టు, ఇందాకడ సిఓలో కూడా చూడండి అమ్మా, పై 2py ఈజ్ ఈక్వల్ టు రాయాలి. ఎందుకంటే రెండింటికి సేమ్ ఎనర్జీ ఉంటుంది. పై 2py ఈజ్ ఈక్వల్ టు పై 2p z2 2py2 పై 2p z2. తర్వాత అగైన్ గ్రేటర్ దాన్ పై స్టార్ टू पी वाई 1. Very important. Molecular orbital configuration of NO is sigma 1s2, sigma star 1s2, sigma 2s2, sigma star 2s2, sigma 2px2, pi 2py2, pi 2pz2, pi star 2py1. ఇప్పుడు చూడండి, మన నెక్స్ట్ ఏం కట్టాలి, బాండ్ ఆర్డర్. బాండ్ ఆర్డర్ ఫార్ములా ఏంటి, half into number of bonding electrons minus number of anti-bonding electrons. So number of bonding electrons ఎంతమ్మా కౌంట్ చేయండి. ఎన్ని ఇక్కడ 2 2 4 4 అని 6 మొత్తం 10 ఎలక్ట్రాన్లు. బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని 10 మైనస్ యాంటీ బాండింగ్ కౌంట్ చేయండి. 2 + 2 4 + 1 5, మొత్తం 5 యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్. సో 10 - 5/2 అంటే 5/2 అంటే 2.5. ఏంటమ్మా బాండ్ ఆర్డర్ ఎంత వస్తుంది, 2.5 అంటే 2.5 అన్నమాట. అందుకనే ఎన్ఓ మధ్యలో బాండ్ అనేది 2.5 అంటే బాండ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పలేము, ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పిన 2.5 కింద ఉంటుంది బాండ్ ఆర్డర్ అనేది. అలాగే మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ చూడండి. మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ ఎక్కడైనా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయమ్మా, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా. సిగ్మా 1s2లో 2 ఉంది, 2s2 ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి చూడండి, పై 2py దగ్గరికి వెళ్ళండి. హియర్ దెర్ ఈస్ 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్, ఒకటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది. సో కాబట్టి మనకి అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఏ మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ అంటాము, ఇది పారామాగ్నెటిక్ నేచర్ అంటాము. సో ఎన్ని నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఈస్ నెంబర్ ఆఫ్, మీరు ఫుల్గా రాసుకోండి, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ is equal to 1. So what's the value of mu? Mu value ఏమవుతుందమ్మా, square root of n into n plus 2, square root of n into n plus 2. So square root of 1 into 1 plus 2 అంటే square root of 3 అవుతుంది. Square root of 3 అంటే 1.732, 1.732 బోర్ మ్యాగ్నెటాన్స్, 1.732 బోర్ మ్యాగ్నెటాన్స్ ఉంటుంది మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్.
ఓకే. ఎగ్జామ్‌లో నీట్‌గా ఎలక్ట్రానిక్ అటామిక్ నంబర్ ఆఫ్ నైట్రోజన్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నైట్రోజన్, అలాగే అటామిక్ నంబర్ ఆఫ్ ఆక్సిజన్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆక్సిజన్ అని పెట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ NO ఈజ్ ఈక్వల్ టు 15 ఎలక్ట్రాన్స్ రాసి మనం నీట్‌గా డయాగ్రామ్ నోట్ చేసి పక్కన మాలిక్యులర్ ఆర్బిటాల్ కాన్ఫిగరేషన్, బాండ్ ఆర్డర్, మ్యాగ్నెటిక్ క్యారెక్టర్, న్యూ వాల్యూస్ అన్నీ నోట్ చేయాలి. సో మనకి ఇది కెమికల్ బాండింగ్లోదమ్మా. కెమికల్ బాండింగ్ యూనిట్లో మనం ఇక్కడ ClF3 దీంట్లో ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ClF3 ఒకటి, అలాగే నికెల్ కార్బొనేట్ ఈ రెండింటికి స్ట్రక్చర్స్ ఒకటి రాయాలి మీరు. ఈ రెండింటికి బ్యాలెన్స్ బాండ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక్కోసారి ఎగ్జామ్లో హైబ్రిడైజేషన్ గురించి కూడా అడుగుతారు. హైబ్రిడైజేషన్ అంటే ఏంటో రాసి టేబుల్ ఒకటి నోట్ చేసాం కదా మనం, టేబుల్ నోట్ చేయండి. హైబ్రిడైజేషన్ దాని యొక్క టేబుల్ నోట్ చేయండి. అట్లాగనే తర్వాత మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్కి అంటే ఏంటి అని అడగచ్చు. LCAO గురించి రాయండి అనొచ్చు. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ని డిఫైన్ చేయండి అంటే మనం ఆ డెఫినేషన్ రాసి మనం ఆల్రెడీ నోట్ చేసుకున్నాం చెప్పుకున్నాం అది రాయండి. అలాగే LCAO ఆఫ్ O2, N2, CO, NO ఈ నాలుగిట్లో ఏవో ఒక రెండింటి స్ట్రక్చర్స్ అడుగుతారు. వాటికి మ్యాగ్నెటిక్ క్యారెక్టర్నో లేకపోతే బాండ్ ఆర్డర్నో కంపేర్ చేయండి అంటారు. కంపేర్ ద బాండ్ ఆర్డర్ ఆఫ్ O2, N2 అనొచ్చు. అప్పుడు కూడా O2కి N2కి స్ట్రక్చర్స్ రాసి బాండ్ ఆర్డర్ రాయాలి. లేదా మ్యాగ్నెటిక్ క్యారెక్టర్ని కంపేర్ చేయమనొచ్చు. అప్పుడు కూడా మీరు రెండింటికి మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ వేసి మొత్తం ఇదే రాసి అది డయామాగ్నెటిక్ ఇది పారామాగ్నెటిక్ లేకపోతే డయా ఏ క్యారెక్టర్ అయితే ఆ క్యారెక్టర్ నోట్ చేయాల్సి వస్తుంది. ఓకేనమ్మా. దిస్ అబౌట్ ద O2 N2 మీకు సిలబస్లో ఉన్నటువంటి ClF3 నికెల్ కార్బొనైల్ యొక్క స్ట్రక్చర్స్ చదవండి. అలాగే O2, N2, CO, NO వీటికి మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ చూసుకోండి. ఇవి జనరల్గా కెమికల్ బాండింగ్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్లాస్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ చేద్దాము. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆఫ్ ఆల్కిన్స్ సెకండ్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నోట్ చేసుకున్నారా? సతీష్ నోట్ చేసుకున్నారా? చేశాం మేడం. ఓకే అమ్మా. నెక్స్ట్ క్లాస్లో ఆల్కిన్స్ స్టార్ట్ చేద్దాము. ఇవన్నీ కూడా చదవండి, ఒకసారి నోట్ చేసుకోండి, రాయండి. అలాగే ఫస్ట్ సెమిస్టర్ మర్చిపోవద్దు. ఫస్ట్ సెమిస్టర్లో కూడా రోజుకో క్వశ్చన్ తీసి చదవండి. ఎగ్జామ్స్ జూలైలో ఉంటాయి, ఆగస్ట్లో ఉంటాయి, మనం చెప్పలేము. ఒకసారి మీరు దాన్ని వదిలేదు. ఫస్ట్ సెమిస్టర్లో క్వశ్చన్స్ రోజుకి 2 క్వశ్చన్స్ తీసి చదువుతూ ఉండండి. ఓకే.